రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది అని పంచసూత్రాలతో వ్యవసాయం పండుగలా మారుతుంది అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. కొత్తపేట మండలం పల్లివేల సేరిపాలెంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతన్న మీకోసం కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ హిట్ అయింది అని, పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000ను 3 దఫాలుగా రైతుల ఖాతాల్లో జమ చేశాము అని తెలియజేశారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో పంచసూత్రాలతో రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుంది అని తెలిపారు. నీటి భద్రత కింద ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పోలవరం అందించాలి అనే ఉద్దేశంతో పోలవరం, వెలిగొండ తదితర ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అగ్రిటెక్ లో భాగంగా ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు, డ్రోన్లు మొదలైనవి సబ్సిడీపై అందిస్తుందన్నారు. డిమాండ్ ఆధారిత పంటల సాగుపై రైతుల అవగాహన పెంచుకోవాలి అని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తుంది అని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా పేరుతో రైతులను నిలువున మోసం చేశారని అన్నారు. గత గవర్నమెంట్ లో ధాన్యం డబ్బులు సరిగా పడలేదు. ఇప్పుడు మీకు టైం కడుతున్నాయా? ఎన్ని గంటల్లో పడ్డాయి? ఎంత టైం పట్టింది మీకు అమ్మిన తర్వాత ధాన్యానికి డబ్బులు పడడానికి? 4 రోజుల్లో మీకు పడిపోయింది మొత్తం డబ్బు అంతా. రేటు ఎలా ఉంది? ధాన్యం రేటు బాగానే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారుని రైతులకు డబ్బులు వేస్తామని చెప్పారు. ఆ డబ్బులు ఏమన్నా పడ్డాయా? ఎంత పడ్డాయి? 4,000 ఎంత? 3వ విడత 6,000. అంతకు ముందు విడతలు 2 విడతలు 7,000 పడ్డాయా? కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000, 7,000 మీకు. ఇదిగో మీ ఎప్పుడంటే ఆగస్టులో పడింది 7,000. తర్వాత మొన్న నవంబర్లో 7,000 పడింది. ఇది ఇక్కడ రాశారా? మళ్ళీ నవంబర్లో పడింది. మళ్ళీ ఇప్పుడు 6,000 పడింది 3వ విడత. ఇది 1వ విడత, ఇది 2వ విడత, ఇది 3వ విడత. మొత్తం 3 విడతలు కలిపి 20,000 ఇచ్చారు. 20,000 ఇచ్చారు కేంద్రం రాష్ట్రం కలిపి. గతంలో అదైతే 13,500 ఇచ్చారు. 6,000 కేంద్రం, 7,500 రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఏదైతే చెప్పారో అలాగా 20,000 అక్కడ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వేశారు. అదే గతంలో అప్పుడు ఆ ప్రభుత్వంలో నుంచి లేవు. వచ్చాక మన గత గవర్నమెంట్లో 5 ఏళ్ళలో ఆ పాలనలో రోడ్లు ఏం జరగలేదు. ఇప్పుడు మన ఒకటి మొదలెట్టాం. మీ చిన్న అన్ని ఉతరగొట్టేయాలి. పెట్టుకోండి, చేద్దాం. మనోడు చెప్పాడా? మీరు వచ్చారు. ఇదివరకు ఎంత పడింది? గవర్నమెంట్ 7,500, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మొత్తం 13,500 వేసారు ఇద్దరు కలిపి. ఇవాళ 20,000 వేస్తున్నారు. సంతోషమే కదా? వస్తాను.